హైదరాబాద్ మాదాపూర్ కు హైడ్రా సిబ్బంది చేరుకుంది. ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీకి హైడ్రా టీం చేరుకుంది. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా బిల్డర్ 684 గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్లు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది. 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ కు హైడ్రా సిబ్బంది చేరుకుంది. ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీకి హైడ్రా టీం చేరుకుంది. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా బిల్డర్ 684 గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్లు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది. 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ కు హైడ్రా సిబ్బంది చేరుకుంది. ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీకి హైడ్రా టీం చేరుకుంది. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా బిల్డర్ 684 గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్లు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది. 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. మనం ప్రజెంట్ కూల్చివేయబోతున్నటువంటి ఆ భవనం దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి యొక్క G+5 ఆ సెల్లార్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్, అలాగే పైన 5 ఫ్లోర్లను అక్రమంగా నిర్మించినటువంటి యొక్క బిల్డింగ్ను మరికొద్ది సేపట్లోనే హైడ్రా కూల్చివేయబోతోంది. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడకు బుల్డోజర్లు, అలాగే భారీ జంబో మిషన్లు కూడా చేరుకోబోతున్నాయి. వాటి సాయంతో హైడ్రా అధికారులు యొక్క బిల్డింగ్ను కూల్చివేయబోతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి యొక్క అక్రమ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే గతంలో అనేక సార్లు అధికారులు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ భవనాన్ని నిర్మిస్తున్నటువంటి యజమానికి వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయినప్పటికీ తను ఏమాత్రం అధికారుల మాటలను బేఖాతరు చేశాడు. తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. అయితే వాస్తవానికి ఈ భూమి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి యొక్క భవనం ఏదైతే ఉందో ఇదంతా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఇదొక అక్రమ కన్స్ట్రక్షన్ అనేటువంటి విషయాన్ని కూడా గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. దీన్ని కూల్చివేయాలంటూ కూడా అప్పట్లోనే నోటీసులను కూడా జారీ చేశారు. ఒకవైపున యజమానికి షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. ఆ తర్వాత అప్పటికి తను ఇటు ఈ యొక్క యజమాని మాట వినకపోవడంతో వెంటనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఆ యొక్క జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ను సపోర్ట్ చేస్తూ దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేసింది.
అయితే ఒకవైపున జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నప్పటికీ మరోవైపున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మొత్తాన్ని కూడా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. మొత్తానికి ఆ సెల్లార్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పైన ఎక్స్టెన్షన్ చేస్తూ 5 ఫ్లోర్లను నిర్మించడం జరిగింది. వాస్తవానికి రోడ్డును ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ టువార్డ్స్ వైపు వెళ్ళేటువంటి రోడ్డును 100 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో ప్రజెంట్ మనం ఉన్నటువంటి స్పాట్లోని ఈ రోడ్డుని ఆక్రమిస్తూ కూడా కనీసం రోడ్డుకి ఆ నిర్మాణం కొనసాగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా అక్రమంగా ఇటువంటి కన్స్ట్రక్షన్ నిర్మించడం పట్ల ఇప్పటికే అధికారులు కన్నర్ చేశారు. ఇక పలు రకాలుగా ఫిర్యాదులు వస్తున్నటువంటి సందర్భంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే జీహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఫిర్యాదులు మొత్తాన్ని కూడా ఆయన పరిశీలించారు. అలాగే చందానగర్ సర్కిల్లో ఈ సర్కిల్ నుంచి కూడా జారీ అయినటువంటి నోటీసుల మొత్తాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా అక్రమ కట్టడం, ఎటువంటి పర్మిషన్స్ అనేవి లేకుండా భూమి మొత్తాన్ని కూడా ఆక్రమించి దాదాపు 684 గజాలలో యొక్క భవనం మొత్తాన్ని కూడా నిర్మిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటికే ఒకవైపున కోర్టు అటు జీహెచ్ఎంసీ అధికారులు ఇది అక్రమ కట్టడం అని తేల్చడం జరిగింది, మరోవైపున రెవెన్యూ అధికారులు తేల్చారు. ఇక హైడ్రా అధికారులు కూడా ఇప్పుడు పూర్తిగా ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హైకోర్టు ఆర్డర్స్ మొత్తాన్ని కూడా స్టడీ చేసిన అనంతరం ఇవాళ కూల్చేందుకు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే ఇప్పటికే ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా యొక్క ప్లేస్కు చేరుకున్నారు. మరోవైపున ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. అంటే ఇక ప్రస్తుతానికి అసలు ఈ బిల్డింగ్ను వాస్తవానికి నిన్న సాయంత్రమే కూల్చుతారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వలన కూల్చివేత అనేది ఆలస్యమైంది. ఇక ఇవాళ ఉదయం ఏ క్షణమైనా కూల్చొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది. సో మనం విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే ఇప్పటి వరకు కూడా అసలు ఈ భవనాన్ని కూల్చుతున్నారా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. కానీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు డిఆర్ఎఫ్ సిబ్బంది పలు వాహనాల్లో చేరుకున్నారు. మరోవైపున ఇక్కడికి లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా వరుసగా వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే మహిళా కానిస్టేబుల్స్ బందోబస్తుకు వచ్చారు. అలాగే లాండ్ ఆర్డర్ ఇప్పుడు స్థానిక మాదాపూర్ పోలీసులు కూడా ఇక్కడకు చేరుకున్నటువంటి విజువల్స్ ని కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇక దీన్ని బట్టి మరికొద్ది సేపట్లోనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కలాప్స్ చేయబోతున్నారు. ఇక ఈ బిల్డింగ్ ను కూల్చాలంటే మాత్రం ఈ టోటల్ గా ఈ రోడ్డు మొత్తాన్ని కూడా కొంత ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలను ఆపివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్ను కూల్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ డెబ్రీస్ మొత్తం ఆ కూల్చివేతలకు సంబంధించిన ఆ డెబ్రీస్ అంతా కూడా ఆ పక్కన రోడ్డు మీద పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇటు మాదాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ మార్గంలో ఇటు హైటెక్ సిటీ టువార్డ్స్ వెళ్ళేటువంటి వాహనాల మొత్తానికి సంబంధించినటువంటి రాకపోకల మొత్తాన్ని కూడా బంద్ చేస్తారు. బంద్ చేసిన అనంతరం ఇక్కడకు జంబో మిషన్లు కుబాల్కో జంబో మిషన్లు భారీ మిషన్లు ఇక్కడకు చేరుకుంటాయి. ఆ భారీ మిషన్ల సాయంతో ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒకవైపున మరికొద్ది సేపట్లోనే ఈ బిల్డింగ్ను కూల్చివేస్తారు అని ఒకవైపున హైడ్రా అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బందోబస్తు పోలీసులు చేరుకుంటున్నారు, ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. అయినప్పటికీ కూడా లోపల ఇటు కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి పనులు మాత్రం కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి మాత్రం ఇది చాలా ఆశ్చర్యకరంగా మారింది. అంటే ఈ యొక్క బిల్డింగ్ను నిర్మిస్తున్నటువంటి యజమాని ఈ యొక్క అధికారుల యొక్క మాటలను ఎంత పెడచెవిన పెట్టాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపున అధికారులు ఈ బిల్డింగ్ను కూల్చివేయబోతున్నారు అనే విషయం తెలిసిన తర్వాత కనీసం ఆ కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి పనులు కూడా ఆపకుండా తన పని తను చేసుకుంటూ పోతే ఉన్నా. అంటే ఇప్పటికీ రెవెన్యూ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ హైడ్రా మొత్తం పరిశీలించి ఈ బిల్డింగ్ను కూల్చివేయాలని చేసినటువంటి అంటే టోటల్గా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఇది ఒక అక్రమ కట్టడం అని తేల్చిన తర్వాత కూడా సిబ్బందిని పెట్టి పెయింటింగ్ పనులు కావచ్చు, లేకపోతే ముందు ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా నిర్మిస్తున్నటువంటి అక్కడ ఏదైతే గ్రీన్ మ్యాట్ వేసి అంతా కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి పనులను కూడా కొనసాగుతూనే ఉన్నాయి లోపల. మరోవైపు పోలీసులు మాత్రం మరికొద్ది ఇక్కడ చేరుకొని బందోబస్తులో ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే భారీ వాహనాల ద్వారా జంబో మిషన్లు ఇక్కడ చేరుకుంటాయి. క్రేన్ల సాయంతో ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి హైడ్రా అధికారులు హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద ఖచ్చితంగా కదం తొక్కుతామంటూ మొదటి నుంచి చెప్తూ వస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే చెరువులను ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ మరొకసారి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి యొక్క అక్రమ 684 గజాలలో నిర్మిస్తున్నటువంటి యొక్క అక్రమ నిర్మాణాన్ని మరికొద్ది సేపట్లోనే కూల్చివేయబోతున్నారు. రైట్. బిల్డింగ్ ఓనర్ కానీ బిల్డర్ కానీ ఆక్రమణ నిర్మాణంపై ఏమైనా చెప్తున్నారా, స్పందించారా? వాస్తవానికి ఈ బిల్డింగ్ను నిర్మిస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు అని చెప్పాలి. రెస్పాన్స్ లేకపోగా ఒకవైపున
అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కావచ్చు, షోకాజ్ నోటీసులు కావచ్చు, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలుపుతూ బయటికి రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అతనికి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ నోటీసులు దేన్ని కూడా బేఖాతరు చేసినటువంటి పరిస్థితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపున పోలీసు బందోబస్తు ఇక్కడికి చేరుకుంటున్నారు, డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు, మరోవైపున ఇక్కడ మొత్తం పూర్తిగా కొంత అలర్ట్ వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా భవన యజమాని మాత్రం తన కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి పనిని మాత్రం ఆపలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ పని అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. లోపల కొంతమంది కార్మికులు ఆ సెంటరింగ్ వర్క్ సంబంధించి కావచ్చు, లేకపోతే పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. సో దీనిని బట్టి పూర్తిగా అధికారులు చెప్పినటువంటి మాటలను బట్టి తను నిర్లక్ష్యంగా వహిస్తూ తన పని తను చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓకే, రత్నకుమార్, ఆక్రమ నిర్మాణంపై హైడ్రా సిబ్బంది ఏం చెప్తున్నారు? బిల్డర్ హైడ్రా సిబ్బందిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించి కేవలం హైడ్రా సిబ్బంది మాత్రమే కాదు, మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఇక్కడ దాదాపు అంటే ప్రధాన మార్గాన్ని ఆనుకొని దాదాపు ఇదే 100 ఫీట్ రోడ్ని అంటే టువర్డ్స్ మనకి హైటెక్ సిటీ వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్డుగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రోడ్డును యూజ్ చేసేటప్పుడు ఇక్కడ కనీసం ఆ మెయిన్ రోడ్ నుంచి కొంత ఆ యొక్క రోడ్డుని వదిలిపెట్టి మరికొంత దూరంలో మాత్రమే కన్స్ట్రక్షన్స్ను నిర్మించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫుట్పాత్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని కార్యకలాపాలు కొనసాగించడానికి పబ్లిక్ రాకపోకలకు సంబంధించి కూడా కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నిర్మిస్తున్నటువంటి నిర్మాణానికి సంబంధించి మాత్రం కనీసం కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా రోడ్డుని ఆనుకుని ఉండేలా కూడా తన యొక్క కన్స్ట్రక్షన్ని మొత్తం 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. పైగా దాన్ని మరికొంత ఎక్స్టెన్షన్ చేస్తూ ముందుకు తీసుకొస్తూ కూడా రోడ్డుకు టచ్ అయ్యేలాగా ఆ కన్స్ట్రక్షన్ అనేది కొనసాగుతోంది. సో వీటికి సంబంధించి గతంలోనే అంటే గత ఏడాదిలోనే ఎప్పుడైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడే అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది సర్వే నెంబర్లను మార్చి ఫేక్ డాక్యుమెంట్స్ను సృష్టించి నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడము, దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు అన్న ఉద్దేశంతో మొదట ఇటు రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని డిసైడ్ చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీన్ని పరిశీలించి దీనికి సంబంధించినటువంటి నోటీసులను కూడా యజమానికి పంపించారు. ఆ తర్వాత అప్పటికీ లెక్క చేయకుండా కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తూ ఉండడంతో ఇమ్మీడియట్గా ఈ విషయం అనేది కోర్టు వరకు వెళ్ళినప్పటికీ కోర్టు కూడా ఈ విషయాన్ని ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. కానీ ఎవరెన్ని చెప్పినా యజమాని మాత్రం తను చేసుకునే పని తను చేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంలోనే పలు విధాలుగా వచ్చినటువంటి అన్ని రకాల ఫిర్యాదులను రెవెన్యూ, జిహెచ్ఎంసీ, మరోవైపున హైడ్రా తన సిబ్బంది ఇచ్చినటువంటి టోటల్ రిపోర్ట్స్ మొత్తాన్ని కూడా చూసినటువంటి రంగనాథ్ ఇక్కడికి చేరుకున్నారు. నేను ఆయన మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఇవాళ ఈ యొక్క భవనాన్ని ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తేల్చి దీన్ని మరికొద్ది సేపట్లోనే కూల్చివేయబోతున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.